హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై స్టోరీ పుష్పవల్లి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అరవింద్ అనుమానంగా చూస్తూ, మళ్ళీ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి మృదుల, అది నిజంగానే పిచ్చిదంటావా అంటాడు. అది పిచ్చిదైతే నా ఫోన్ ఇక దొరికినట్లే, ఢీలా పడిపోతుంది మృదుల. వదినా వస్తున్నావా? కిషోర్ గట్టిగా పిలిచేసరికి, ఏవండి మూవీ మంచి థ్రిల్లింగ్గా ఉంది, క్లైమాక్స్ చూసేసి పావుగంటలో వచ్చేస్తాను. ఏంటి పావుగంటలో వచ్చేది? మళ్ళీ ఆ అమ్మాయి కాల్ చేస్తే? ఏ అమ్మాయి అండి? ఏ అమ్మాయి ఏంటి మృదుల, నీ ఫోన్ దొరికిన అమ్మాయి. ఆవిడ అమ్మాయో అమ్మమ్మో మనకెలా తెలుస్తుంది అంటుంది మృదుల. అయినా అవన్నీ నాకెందుకు కానీ, ఆవిడ మళ్ళీ ఫోన్ చేస్తే నువ్వే మాట్లాడి నీ ఫోన్ ఎక్కడుందో కనుక్కో. వచ్చేస్తానండి, 10 నిమిషాలంతే అని మళ్ళీ కిషోర్ దగ్గరకు వెళుతుంది మృదుల. మృదుల రాకపోయేసరికి కిషోర్ మళ్ళీ ఉత్కంఠగా సినిమా చూడడం మొదలు పెట్టేశాడు. కిషోర్, ఏం జరిగింది? ఆ దెయ్యం ఆ అమ్మాయిలో ఉందని వాళ్ళ అమ్మకు అర్థమైపోయిందా అని ఆతురతగా అడుగుతూ కూర్చుంటుంది మృదుల. తెలియలేదు వదినా, ఇప్పుడు తెలుస్తుందేమో. ఇందాక ఆ దెయ్యం నిద్రలో నడుచుకుంటూ వాళ్ళ అమ్మ గదిలోకి వెళ్ళింది కదా, తర్వాత ఏం జరిగింది? ఏం జరగలేదు వదినా, మంచం మధ్యలో జుట్టు విరబూసుకుని కూర్చుందంతే. మరి వాళ్ళ అమ్మ చూడలేదా? చూడలేదు, చూస్తే సినిమా అయిపోతుందిగా, అందుకే చూపించలేదు డైరెక్టర్. అంతేలే, పాపం ఆ అమ్మాయి దెయ్యంగా ఎందుకు మారాల్సి వచ్చిందో వాళ్ళ అమ్మకి నాన్నకి తెలియదు కదా అంటూ మళ్ళీ సినిమా చూడడం మొదలుపెట్టింది మృదుల. సినిమాలో దెయ్యాన్నే తదేకంగా చూస్తూ ముందు రోజు రాత్రి జరిగిన సంఘటన, ఉదయం నుంచి జరుగుతున్న విషయాలు గుర్తు చేసుకుని, కిషోర్ నిన్నొకటి అడుగుతాను, చెబుతావా ఆతురతగా అడుగుతుంది. కిషోర్ ఉత్కంఠగా సినిమా వైపే చూస్తూ, ఏంటొదినా అంటాడు. కిషోర్, నీకు పుష్పవల్లి గురించి ఏమైనా తెలుసా తీక్షణంగా అడుగుతుంది. కిషోర్ వెంటనే, ఏ పుష్పవల్లి వదినా అని మృదుల వైపు చూడకుండానే అడుగుతాడు. అదే, మన బలభద్రపురం దాటి రామాపురం వెళ్ళే రూట్లో ఒక దెయ్యం ఉంటుందంట కదా, అది ఆ పుష్పవల్లి గురించి. ఓ అదా, అది కథే వదినా. ఇంకా మృదుల ఏమీ చెప్పకుండానే అనేస్తాడు. ఏంటి కథ? అదే వదినా, ఆ దారిలో ఒక దెయ్యం ఉండడం, అర్ధరాత్రి ఎవరైనా ఆ రోడ్లో వెళితే వాళ్ళని చంపేయడం, ఇదంతా ఒక కల్పిత కథ వదినా. ఏడ్సావులే నీ ముఖం వెంటనే అనేస్తుంది మృదుల. ఆ కల్పిత కథ చెప్పి నిన్ను కూడా భయపెట్టేసిందా మా అమ్మ? ఒకవేళ తను చెబితే మాత్రం నువ్వెలా నమ్మావు వదినా? అసలు ఈ రోజుల్లో దెయ్యాలేంటి? అలా తేలికగా తీసుకుంటే నువ్వు పొరపడినట్లే కిషోర్. నిజంగానే ఆ దారిలో దెయ్యం ఉంది. నేను మీ అన్నయ్య కళ్ళారా చూసాము. చూశాక కూడా నమ్మకుండా ఎలా ఉంటాం? కిషోర్ ఒక్కసారే సినిమా ఆపి మృదుల వైపు చూస్తాడు. ఏంటి కిషోర్ అలా చూస్తున్నావు? నేను చెప్పేది నిజం. నిజంగానే పుష్పవల్లి ఉంది, అది కట్టుకథ కాదు. ఇంకా కిషోర్ అనుమానంగానే చూస్తుండడంతో, అవును కిషోర్, నా 2 కళ్ళతో చూశాను. నిన్న రాత్రి వరకు దెయ్యాలు అంటే నమ్మని నేను కూడా నిన్న ఆ సంఘటన చూశాక నమ్మకు తప్పలేదు. కళ్ళని పెద్దవి చేసి చెబుతుంది మృదుల. అవునా? ఆశ్చర్యంగా అడుగుతాడు కిషోర్. అవును కిషోర్, నిన్న టౌన్ నుంచి రావడం లేట్ అయింది కదా, ఆ దారిలోకి వచ్చేసరికి అర్ధరాత్రి అయిపోయింది. మీ అన్నయ్య ఒక్కసారే ఈ దారిలో దెయ్యం ఉంటుందంటారు, మాట్లాడకు అంటే నేను నమ్మలేదు. కానీ నిజంగానే మీ అన్నయ్య చెప్పినట్లు ఆ దారిలో పుష్పవల్లి కనిపించి మమ్మల్ని చంపబోయింది అని మృదుల చాలా ఉత్కంఠగా చెప్పుకొస్తుంది. కిషోర్ ఇంకా అయోమయంగానే చూస్తూ, వదినా నిన్ను నమ్మచ్చా? నన్ను భయపెట్టడానికి అబద్ధమాడుతున్నావా? ఊరుకో, నేనెందుకు అబద్ధం చెబుతాను? నా కళ్ళారా చూశానని చెబుతున్నానుగా. దెయ్యాలు నిజంగానే ఉంటాయి, ఆ దారిలో నిజంగానే పుష్పవల్లి ఉంది కిషోర్
నా ఫోన్ అక్కడేగా పడిపోయింది. అందుకే నా మాట విని ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రిపూట ఆ దారి గుండా ప్రయాణం పెట్టుకోకు అంటుంది మృదుల. రాత్రి ఇంత జరిగిందా? మరి నాకు చెప్పలేదే? ఉదయాన్నే కాలేజ్కి వెళ్ళిపోయావు కదా కిషోర్. అయితే ఇప్పుడు చెప్పు, అసలు రాత్రి ఏం జరిగింది? రాత్రి జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పుకొస్తుంది కిషోర్కి. కిషోర్ ఆశ్చర్యపోయి ఇన్నాళ్ళు ఊళ్ళో వాళ్ళు పుష్పవల్లి గురించి మాట్లాడుకునే మాటలన్నీ నిజమేనేమో అని మొదటిసారి నమ్ముతాడు. ఎప్పుడైతే మృదుల పుష్పవల్లి ఉందని చెప్పిందో అప్పటి నుంచి ఆ సినిమా ఇంకాస్త భయంకరంగా కనిపిస్తుంది కిషోర్కి. ఆ సినిమాలో సీన్స్ ఇంకాస్త భయపెట్టే విధంగా ఉండేసరికి కిషోర్లో భయం ఎక్కువైపోయింది. వెంటనే సెల్ ఆఫ్ చేసేసి, వదినా ఇంక వద్దులే, వెళ్ళిపో, మిగిలిన సినిమా రేపు చూద్దాం వదినా అని కంగారుగా ఫోన్ పక్కన పెట్టేస్తాడు కిషోర్. అదేంటి, సినిమా క్లైమాక్స్కి వచ్చేసిందిగా కిషోర్, పెట్టు. అలా సస్పెన్స్లో ఆపేస్తే ఎలా? నువ్వు పుష్పవల్లి గురించి చెప్పినప్పటి నుంచి భయమేస్తుంది వదినా. పుష్పవల్లిని స్వయంగా నా కళ్ళారా చూసిన దాన్ని నేనే ధైర్యంగా సినిమా చూస్తుంటే నీకేంటి కిషోర్? నీకు పుష్పవల్లి కనిపించింది అంతే వదినా, కానీ చిన్నప్పటి నుంచి మా ఊళ్ళో జనం పుష్పవల్లి గురించి చెప్పిన కథలు మా గుండెల్లో నాటుకుపోయాయి. ఇన్నాళ్ళు అవన్నీ వట్టి నాటకాలు అనుకున్నాను వదినా. అమ్మో, ఇప్పుడు నిజంగా ఉందని తెలిసాక ఎందుకో భయం వేస్తుంది. కథలా? ఏం కథలు కిషోర్? ఆ కథలేంటి? నాకు కూడా చెప్పొచ్చుగా. నిన్న రాత్రి పుష్పవల్లిని చూసినప్పటి నుంచి నాకు కుదురులేదు. తన గురించి తెలుసుకోవాలని కుతూహలం ఎక్కువైపోయింది. కిషోర్ అమాయకంగా ముఖం పెట్టి, దెయ్యం గురించి ఏం తెలుసుకుంటావు వదినా అంటాడు. దెయ్యాల గురించే ఎక్కువ తెలుసుకోవాలనిపిస్తుంది కిషోర్. అసలు ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని ఉంది. దెయ్యంగా ఎందుకు మారిందో తెలుసుకోవాలని ఉంది. ఆ అమ్మాయి ఊరి వాళ్ళని ఎందుకు భయపెడుతుందో తెలుసుకోవాలని ఉంది. ప్లీజ్ కిషోర్, నీకు ఆ అమ్మాయి గురించి ఏదైనా తెలిస్తే చెప్పు అంటుంది. అప్పుడు కిషోర్, వదినా చిన్నప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే, నేను మా ఫ్రెండ్స్ రాత్రి 7 గంటలకు మా స్కూల్ దగ్గర దాగుడు మూతలు ఆడుకుందామనుకున్నాము. మా స్కూలు ఊరికి దూరంగా నిర్మానుష్యంగా ఉండేది. స్కూల్ చుట్టూ పెద్దగా ఇల్లేమీ ఉండవు. చుట్టూ ఎక్కువ చెట్లే ఉండేవి. పైగా స్కూల్ కూడా బాగా పాత పడిపోయినట్లు ఉంటుంది. అక్కడ దాక్కుంటే తొందరగా దొరకమనే ఉద్దేశంతో మా ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఆడుకోవడానికి ఇష్టపడేవాళ్ళము. మృదుల ఆసక్తిగా వింటూ, అప్పుడు మీరు ఏం చదువుకుంటున్నారు కిషోర్? మేము 4th క్లాస్ చదువుకుంటున్నాం వదినా. మా వయసు కూడా 8 సంవత్సరాలు ఉంటుందంతే. అందరూ చిన్నపిల్లలమే. అప్పుడు మాకు ఈ దెయ్యాలంటే ఏంటో కూడా సరిగ్గా తెలియని వయసు. అంతకు ముందు వరకు కూడా పుష్పవల్లి గురించి ఎవరూ పెద్దగా ఊళ్ళో మాట్లాడుకోవడం మేము వినలేదు. వింటే స్కూల్లో ఫ్రెండ్స్తో అయినా డిస్కస్ చేసుకునే వాళ్ళం. అప్పటికి వాళ్లకు కూడా తెలియదు పాపం. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది కిషోర్? తొందరగా చెప్పు ఆదుర్దాగా అడుగుతుంది మృదుల. ఆ రోజు అప్పటికే చీకటి పడిపోయింది వదినా. మేము ఎప్పుడూ చీకట్లో ఆడుకోవడానికే ఇష్టపడేవాళ్ళం. చీకట్లో అయితేనే దాగుడు మూతలు బాగుంటాయని అనుకునేవాళ్ళం. అలా ఆ రోజు కూడా మా ఫ్రెండ్ రమేష్ గాడు ఖాతా పెడుతున్నాడు. వాడు కళ్ళు మూసుకుని నెంబర్స్ లెక్క పెడుతున్నాడు. మేమందరం స్కూల్కి అన్ని పక్కలకు గబగబా పరిగెత్తాము. వాడు గట్టిగా నెంబర్స్ లెక్క పెడుతూ ఉంటే మేము వాటిని వింటూ చుట్టూ ఉన్న చెట్ల చాటున కొందరు, స్కూల్ గదుల్లో కొందరు, బాత్రూంలో కొందరు దాక్కున్నాము. అందరూ చాలా నిశ్శబ్దంగా రమేష్ కోసం ఎదురు చూస్తున్నాము. నెంబర్స్ లెక్క పట్టడం అయిపోయాక మమ్మల్ని వెతకడానికి వాడు గబగబా పరిగెత్తుకుంటూ ఒక గదిలోకి వెళ్ళాడు. అక్కడ ఎవరూ లేకపోయేసరికి అన్ని గదులు వెతికి ఎవరూ కనిపించకపోయేసరికి స్కూల్కి బాగా దూరంగా ఉన్న బాత్రూమ్ దగ్గరకు పరిగెడుతున్నాడు. నేను చెట్టు చాటు నుండి వాణ్ణి గమనిస్తూనే ఉన్నాను.
బాత్రూమ్ దగ్గరకు వెళ్ళిన వాడు 2 అడుగులు ముందుకు వేసి దేన్నో చూస్తూ పెద్దగా అరిచి కింద పడిపోయాడు. నాకు చాలా భయం వేసింది. అరే, రమేష్ గారు పడిపోయాడు, ఈశ్వర్ గాడితో అన్నాను. ఏం కాదురా, అదంతా నాటకం, నువ్వు వెళ్ళావా నిన్ను అవుట్ చేసేస్తాడు చూసుకో అని వాడు కూడా నా పక్కన ఉన్న ఇంకో చెట్టు చాటు నుండి తొంగి చూస్తూ అన్నాడు. నేను ఈశ్వర్ గాడి మాటలు నమ్మి రమేష్ గాడు చాలా పెద్ద ప్లానే వేశాడురా అంటూ అక్కడే నుంచుని ఇద్దరు చూస్తున్నాము. రమేష్ ఇంకా లేవట్లేదు. అదేంట్రా అంతసేపు ఆ తుప్పల్లో అలా పడుకున్నాడు అన్నాను నేను. కాసేపు ఆగరా, వాడే లేస్తాడు అని ఈశ్వర్ మళ్ళీ అనేసరికి నాకు లోపల కాస్త భయంగా ఉన్నా ఎక్కడ అవుట్ అయిపోతానో అన్న భయంతో అక్కడే నిలబడి చూస్తున్నాను. ఇంతలో ఒక్కసారిగా అకస్మాత్తుగా ఆకాశమంతా మబ్బులు కమ్మేశాయి. గాలి కూడా బాగా వేయడం మొదలుపెట్టింది. అయినా వాడు లెగట్లేదు. ఆ గాలికి నాకేమో ఇంకా భయం ఎక్కువైపోతుంది. ఒరేయ్, వర్షం వచ్చేసేలా ఉంది, ఇంకా వెళ్ళిపోవచ్చురా, మా అమ్మ తిడుతుంది, రేపు కూడా వాడే ఖాతా అని చెప్పి నేను చెట్టుచాటు నుండి బయటకు వచ్చేశాను. ఆ గాలికి మా అడుగు ముందుకు వేయాలన్నా చాలా కష్టపడాల్సి వస్తుంది. మిగిలిన వాళ్ళు కూడా రమేష్ ఇంకా రాకపోయేసరికి స్కూల్ వెనుక ఉన్న తుప్పల్లోంచి ఒక్కొక్కరిగా బయటకు పరిగెత్తుకు వచ్చేస్తున్నారు. అరే కిషోర్, రమేష్ గడేడ్రా, ఖాత పెట్టలేదేంటి అని కోపంగా అడిగారు. అడిగోరా, ఖాత ఎగ్గొట్టడానికి ఈరోజు కొత్త నాటకం ఆడుతున్నాడు. ఎక్కడున్నాడు? ఈరోజు నా చేతిలో చచ్చాడే. ప్రతిసారి ఖాత పెట్టకుండా ఎగ్గొట్టేస్తాడు. రేపటి నుంచి వాణ్ణి మనం ఆడించుకోవద్దు అన్నాడు రవి కూడా కోపంగా. అవునరా, వాడిని ఆడిపించుకుంటే నేను ఆడను. ఈశ్వర్ కూడా కోపంగా అనేసరికి అందరికీ రమేష్ మీద చాలా కోపం వచ్చేసింది. ఇంతకీ ఎక్కడున్నాడ్రా? కార్తీక్ అడిగాడు. అదిగో ఆ బాత్రూమ్ దగ్గర తుప్పల్లో పడిపోయినట్లు నటిస్తున్నాడు. కోపంగా అటువైపు చూపిస్తాడు ఈశ్వర్. వాడెప్పుడు అంతేరా, అస్సలు మంచోడు కాదు. ఈరోజు ఆట కూడా చెడగొట్టేశాడు. వాన వచ్చేలా ఉంది, మనం వెళ్ళిపోదాం పదండి అన్నాడు కార్తీక్. మరి రమేష్ గాడు? నేను కంగారుగా అడగగానే మనం వెళ్ళిపోయిన వెంటనే వాడే లెగిసొస్తాడు, పదండి వెళ్ళిపోదాం అని ఈశ్వర్ మళ్ళీ నా నోరు మూసేసి నన్ను అక్కడి నుంచి లాక్కెళ్ళిపోయాడు. నాకు లోపల కొంచెం రమేష్ గురించి భయంగా ఉన్నా మళ్ళీ వీళ్ళందరూ నాతో ఎక్కడ మాట్లాడడం మానేస్తారో అని అక్కడి నుంచి ఇంటికి బయలుదేరిపోయాము. ఎలాగైతే ఎవరి ఇళ్లకు వాళ్ళు వచ్చేసాము. 1 గంట తర్వాత రమేష్ వాళ్ళ అమ్మగారు మా ఇంటికి వచ్చి, కిషోర్, రమేష్ ఇంకా ఇంటికి రాలేదేంటమ్మా, నువ్వు వచ్చేసావు, మీతో ఆడుకోవడానికి రాలేదా కంగారుగా అడిగారు ఆవిడ. అప్పుడే చిన్న చిన్నగా వర్షం పడుతుంది. వర్షంలో తడుస్తూ వాళ్ళ అమ్మగారు వాకిట్లో నుంచుని అడుగుతుంటే నాలో భయం ఎక్కువైపోయింది. ఇంతలో మా అమ్మ, ఏరా సమాధానం చెప్పకుండా అలా చూస్తున్నావే, రమేష్ మీతో రాలేదా ఆడుకోవడానికి అడుగుతుంది కదా దుర్గత్త. నాకు ఏం చెప్పాలో అర్థం కాక తడబడుతూ, వచ్చాడమ్మా. మరి ఇంకా ఇంటికి రాలేదేంటి కిషోర్, 8 అయిపోతుంది అని ఆవిడ మళ్ళీ అడిగేసరికి రమేష్ పడిపోయినా కూడా వదిలేసి వచ్చేసామని చెబితే తిడతారేమోనన్న భయంతో, ఏమో దుర్గత్త, మాతో పాటే ఇంటికి బయలుదేరిపోయాడు అని అబద్ధం చెప్పేశాను. అవునా, అయితే ఏమైనట్టురా, ఎక్కడికి వెళ్ళాడంటావు? అసలే వాడికి చీకటంటే భయం, ఆడుకోవడానికి వెళ్ళొద్దురా అంటే వినడు. ఆవిడ చాలా కంగారు పడిపోయారు. ఇంతలో మా అమ్మ, కంగారు పడకు దుర్గా, ఇక్కడే ఎక్కడో ఆడుకుంటూ ఉంటుంటాడు, సత్యాన్ని వెళ్ళి వెతకమను అంది. సర్లే దుర్గక్క అని ఆవిడ ఏడుస్తూ కంగారుగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అప్పుడు చిన్న వయసు కదా వదినా, ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోము కదా. నేను ఎప్పట్లానే మామూలుగా ఆ రోజు నిద్రపోయాను. మరునాడు ఉదయం లెగిసేసరికి
ఓ బోరున ఏడుపులు వినిపిస్తున్నాయి. అవి ఎవరివో అర్థం కాక కళ్ళు నలుపుకుంటూ వాకిట్లోకి వెళ్ళాను. దూరంగా రమేష్ వాళ్ళ ఇంటి ముందు చాలామంది నుంచుని పెద్దగా ఏడుస్తున్నారు. వాళ్ళను చూసి భయంతో ఇంట్లోకి పరిగెత్తాను. ఇంట్లో కూడా అమ్మా నాన్న ఎవరూ లేరు. అక్కడే ఉండుంటారని నేను కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి ఊరి జనంలో సగం మంది అక్కడే ఉన్నారు. నాకు ఏం జరిగిందో ఇంకా అర్థం కావట్లేదు. వాళ్ళందరినీ తప్పించుకుని కాస్త ముందుకు వెళ్ళగానే రోడ్డు మీద రమేష్ గారిని పడుకేసి ఉంచారు. పాపం రమేష్ గారు చచ్చిపోయి శవంలా ఉన్నాడు. నాకు ఒక్కసారి భయంతో గుండె జల్లుమంది. రమేష్ వాళ్ళ అమ్మా నాన్న తలలు బాదుకుంటూ బోరున ఏడుస్తున్నారు. నాకు కూడా ఒక్కసారి వాడిని చూసి ఏడుపొచ్చేసింది. అమ్మా, ఏం జరిగింది? అక్కడే ఉన్న మా అమ్మ దగ్గరకు వెళ్ళి అడిగాను. వెంటనే మా అమ్మ కోపంగా చూసి నా చెవి మెలిపెట్టి ఇంటికి పద అని నన్ను లాక్కొచ్చేసింది. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.